ఇశ్రాయేలీయుల దినములో ఇశ్రాయేలీయులను ప్రభు నడిపించిన మార్గమును, ఆయన వారిని మోసిన విధానమును, వీటన్నిటినీ పక్షిరాజుతో పోలుస్తూ భక్తుడు రాస్తూ ఉన్నాడు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలను తన రెక్కల మీద మోచున్నట్లు, దేవునికి స్తోత్రం కలుగునగాక. నా ప్రియులరా, పక్షిరాజు తన పిల్లల కొరకు ఒక గూడు సిద్ధపరుస్తుంది. ముళ్ళుల చేత, చిన్న చిన్న పుల్లల చేత, కొన్ని పక్షిరాజులు తన పిల్లల కొరకు అవి గుడ్లు పెట్టిన తర్వాత అవి పొదగవేయట కొరకు పక్షిరాజు తన పిల్లల కొరకు ఒక గూడును సిద్ధపరుస్తుంది. నా ప్రియులారా, ఆ గూడును సిద్ధపరిచిన తర్వాత ఆ గుడ్లు పొదిగి గుడ్లలో ఉన్న పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లల భద్రత కొరకు ఈ గూటిలోనే ఆ పిల్లలు భద్రపరుస్తూ వీటికి కావలసిన ఆహారం అంతటిని కూడా తీసుకొచ్చి తన పిల్లలకు పెడుతూ ఉంటుంది ఈ పక్షిరాజు. ఇలా కొన్ని దినములు గడిచిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత, ఏ పక్షిరాజు అయితే గూడును సిద్ధపరిచిందో, ఏ పక్షిరాజు అయితే పిల్లలు ఆ గూట్లో ఉండాలని ఆశపడిందో, అదే పక్షిరాజు ఆ గూడుని రేపుతుందంట. నా ప్రియులారా, మీరు గమనించండి, పక్షిరాజు గూడు రేపేది దేని కొరకు, ఎందుకొరకు? కొన్ని సందర్భాలలో ఈ పిల్లలు పక్షిరాజు తన గూడును రేపుతున్నది చూచి ఆ గూటిలో ఉన్న పిల్లలు కొన్నిసార్లు అనుకుంటాయంట, ఏంటంటే మా తల్లే మమ్మలను చంపే ప్రయత్నాలు చేస్తుంది, మేము ఎంత నెమ్మదిగా ఎంత చల్లగా మేము భద్రంగా ఈ గూట్లో ఉంటే మా తల్లికి అది ఇష్టం లేకుండా, మా తల్లికి అది నచ్చక మెచ్చక ఈ పక్షిరాజు మా తల్లి మమ్మ గూడు రేపి మమ్మల్ని బాధ పెడుతుంది అని అనుకుంటాయంట. అయితే నా ప్రియులారా, మీరు గమనించండి, ఈ పక్షిరాజు గూడు రేపేది ఎందుకొరకు అని అంటే, ఆ పక్షి రాజు తమ పిల్లల మీద పెట్టిన ఒక గొప్ప ప్రణాళిక కొరకు. హల్లెలూయా. నా ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు మన గూటిని రేపుతుంటాడు. కొన్నిసార్లు ఈ పక్షిరాజు మన గూట్లని రేపుతున్నప్పుడు మన జీవితంలో ఎన్నడూ కలగని బాధ, ఎప్పుడు అనుభవించని వేదన మనం అనుభవిస్తున్నప్పుడు మనము తలంచుతూ ఉంటాం, ఏంటంటే దేవుడే మా పరిస్థితిని ఇలా చేసేసాడే, దేవుడే మా స్థితిని ఇలా చేసేసాడే, ఆయన నమ్ముకున్న మా జీవితములను ఆయనే భంగము చేశాడు, పాడు చేశాడు అని ఆ గూటిని రేపుతున్నప్పుడు మనం అనుకుంటాం. అయితే నా ప్రియులారా, మీరు గమనించండి, గూడు రేపుతున్నది పిల్లలకు బాధ కలుగు చేయటం కొరకు కాదు, ఆ పిల్లల మీద ఈ పక్షి రాజుకి దేవుడు పెట్టిన ప్రణాళిక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ గూట్లో ఎంతో చల్లగా ఎంతో సంతోషముగా గంతులు వేస్తూ ఉన్న ఈ యొక్క పక్షి రాజు పిల్లలకి ఒకసారిగా భయం వచ్చేస్తుంది. ఏంటా భయం అంటే, అయ్యో మేము ఇంతవరకు క్షేమంగా ఉన్న గూడు చెదిరిపోతూ ఉంది, ఆ గూడు రేపుతుంది మా తల్లి, ఇక మేము ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఏం చేయాలి, మా పరిస్థితి ఎట్లా, మాకు నివాస స్థలం ఏంటి, మాకు తిండి ఎలా, తెప్ప ఎట్లా, మేము ఏం చేయబోతున్నాము అని కలవరపడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క పక్షిరాజు ఆ గూడు రేపిన తర్వాత ఏమి చేయాలని పిల్లలు అల్లాడుతూ బాధపడుతూ ఉన్నప్పుడు ఈ పక్షిరాజు రెక్కలు చాచుస్తుంది. ఈ పక్షిరాజు రెక్కలు చాచినప్పుడు ఈ పిల్లలన్నీ కూడా ఆ రెక్కల మీదకి ఎక్కుతాయి. నా ప్రియులరా,
అంతవరకు చెట్ల మీద ఉన్న ఈ చెట్లు ఎత్తు మాత్రమే ఊహించిన ఈ పిల్లలు ఊహించలేని శిఖరమునకు ఎత్తుకొని పోతుంది ఆ పక్షిరాజు. హల్లెలూయా. ఎన్నడూ తలంచని శిఖరమునకు ఎత్తబడుతుంది పక్షిరాజు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో పక్షిరాజు తమ గూడు రేపుతున్నది అర్థమగాని పరిస్థితులలో ఈ పూట మీకు అర్థమవలసిన ఒక విషయం ఏంటంటే, ఈ గూడు రేపుతున్న దానిలో ఉన్న ఉద్దేశం పక్షిరాజు తన పిల్లల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నువ్వు గుర్తెరగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు తమ గూడు ఎందుకు రేపుతుంది? ఆ పక్షిరాజు తన పిల్లల మీద పెట్టిన ఆశ, ప్రణాళిక. ప్రియులారా, మీరు గమనించండి, కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథంలో కొంతమందిని దేవుడు రేపాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఇంచుమించు 430 సంవత్సరములకు పైగా బానిసులుగా ఉన్నారు. 430 సంవత్సరములుగా బానిసులుగా ఉన్న ఈ ఇశ్రాయేలీయులు వాళ్ళు అనుకుంటున్నారు, మాకు ఇంకా ఈ దేశం సరిపోతుంది, ఇంకా ఈ దేశంలో మేము నెమ్మదిగా ఉన్నా, మాకు పనులు చేయించుకున్నా, మట్టి పనులు చేయించినా, వెట్టి పనులు చేయించినా, ఏళ్ళ పొద్దుకి ఒక పెడసు మాకు అన్నం పెడుతున్నారు, ఒకరోజు సెలవిస్తున్నారు, ఇంకా మేము చల్లగా మా జీవితాలు మేము గడుపుకుంటున్నాం, ఇంకా మాకు దిగులు లేదులే అని అనుకుంటూ ఉన్నారు. అయితే నా ప్రియులరా, పక్షిరాజు తమ పిల్లల మీద పెట్టిన ప్రణాళిక చొప్పున ఈ ఐగుప్తు అనబడిన గూడులోనికి చేర్చబడిన దేవుని పిల్లల మీద దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. వీరు ఐగుప్తు దేశంలో బానిసత్తులుగా ఉండకూడదు, వీరు కనాను దేశంలో స్వతంత్రులుగా మార్చబడాలి. హల్లెలూయా. అందుకొరకే దేవుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు కట్టున గూడు రేపినాడు ఆయన. ఎందుకు దేవుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు కట్టుకున్న గూడుని రేపినాడంటే, ఇశ్రాయేలుల మీద దేవుడికున్న ఒక ప్రణాళిక ఏంటంటే, వీరు బానిసులుగా ఉండేవారు కాదు, వీరు వాగ్దానములకు స్వతంత్రులుగా మార్చబడాలి. హల్లెలూయా. వారి పితరులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ఇచ్చిన వాగ్దాన దేశముల పైన పాలు తేళ్లు ప్రవహించు దేశము కానాను దేశము వారికి నేను ఇస్తున్నాను కనుక ఆ దేశమును వారు స్వతంత్రించుకోవాలంటే ఈ గూడు రేపాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏం చేయబడాలి? దేవుని ఆశీర్వాదం మనం అనుభవించాలంటే ఏం చేయాలి? చెప్పాలి. గూడూరు కాదు, గూడూరు ఉండలే, ఏడో కూర్చొని ఉంటాడు వాడు కాడ. గూడూరోడు కాదు. ఏమి రేపాలి? గూడు రేపాలి. గూడు రేపకుండా దేవుని చిత్తము నెరవేర్చబడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక గుడిసిల్లు అనుకో, ఆ గుడిసిల్లు మిద్దిల్లు అవ్వాలా. ఇప్పుడు ఏం జరగాల? ఇప్పుడు ఏమవ్వాలా? గూడు రేపాలండి. ఇప్పుడు మీకు అర్థమైతే చెప్పాలనా, ఆ గుడిసి తీసేయాల. బా, ఏ జ్ఞానమురా! అమెరికా వాడు అడుగుతున్నట్టు మీ మైండ్. ఉపయోగమే చేయలే కదా. ఇప్పుడు సెల్ ఫోను వాడిన తర్వాత అమ్మితే ఒక రేటు, వాడక ముందు అమ్మితే వాడిన తర్వాత ఎక్కువ, వాడక ముందు ఎక్కువ కదా. మన మైండ్లు వాడలేదు కాబట్టి వాడు అడుగుతుండ అమెరికా వాడు. వాక్యం చెప్తుంటే ఆ లైన్ పట్టుకోరు, ఆ టాపిక్ దేని మీద పోతుందని తెలియదు. గూడూరు అంటే ఓకే, నెల్లూరుకు ముందు వస్తుంది గూడూరు. అజా ఏం ఆత్మరా ఇది. ఒకరోజు ఏం జరిగిందంటే, మౌంట్ సంఘంలో ఉన్న వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి మేము చిన్న గుడిసింట్లో ఉన్నాం. ఇల్లు కట్టాలి, పాస్టర్ ఇల్లు ఎట్టుంది, ఇల్లు కట్టాలనుకుంటా ఉన్నారు. సరే అని చెప్పి అమ్మ ఏం చేసిందంటే, చిన్నగా బోర్ వేసిపించుకుందాము, నీళ్ళు లేకుండా కష్టం. మేము ఉన్నది కొండ ప్రదేశం కదండి, అసలు నీళ్లు చాలా కరువు అక్కడ. అది నీళ్ళకు బోర్ వేయించుకుందాం అనుకొని ఆలోచించి కొంచెం డబ్బులు చేర్చుకునేసి వేయించారు. సరే అని చెప్పేసి
ఇల్లు ఒక చిన్న గోడ, అంటే బోరింగ్ అక్కడ వేయాలని ఆ ముందున్న గోడ పగలగొట్టించారు. పగలగొట్టేసి అక్కడ బోరింగ్ వేసి నాయన ప్రార్థన చేసి మీటింగ్ కన్నా ఆంధ్రాకి వెళ్ళిపోయింది. అమ్మ ఇటుకలకి కొంచెం డబ్బులు తెచ్చి కొంచెం అది కట్టేసేయండి అంటే, ఆ ఇల్లు కట్టేదానికి సంఘస్థులు ఒప్పుకోవాలి. అమ్మ ఎట్లా ఈ గోడ పగలగొట్టినము, ఇప్పుడు మళ్ళీ అది కట్టేది ఇంకా ఎట్నే తిరిగి 30 సంవత్సరాలు పాస్టర్ గారు అట్నే ఉంచుతాడు, ఎట్లా పగలగొట్టినాం కదా, ఉన్నది మొత్తం పగలగొడదాము అని అన్నారు. పోయమ్మ ఉన్నది మొత్తం వాళ్ళు ఉండేదానికి నివాసాల మీద అంటే, అమ్మ ఎట్ట పగలగొట్టి ఆయన వచ్చేటప్పుడు పగలగొట్టి పెడితే మర్యాదగా ఆయనే కడతాడు బిల్డింగ్, లేకపోతే ఆ గోడను పెట్టి సరిదేస్తాడు, నీకు నీ ఇష్టం అని. అమ్మ కూడా పగలగొట్టండి అన్నది. నాయన వచ్చి చూసేలా ఇల్లు లేదు, నేల మాత్రం ఉన్నది. ఏందమ్మా ఏం చేసిరంటే, ఈ గూడు రేపకపోతే నువ్వు బిల్డింగ్ కట్టితే కాబట్టి రేపిన మనకు. అర్థమైందంటే ఇప్పుడు చెప్పండి, గుడిసి మిద్దవ్వాలంటే ఏమవ్వాలి? మొదట గుడిసి రేపబడాలి. అది ఇప్పుడు ఐగుప్తు దేశంలో స్వతంత్రులుగా మార్చబడాలి. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలులు కనాను దేశం చేరాలంటే ఐగుప్తు దేశంలో బానిసత్వమనబడిన గూడు రేపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు వలెను నా గూడు రేపి నీరెక్కలపై మోసినది. పక్షిరాజు వలెను నా గూడు రేపి నీరెక్కలపై మోసినది. నీ కృప నాపై చూపుటకా ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారేనే నా గుండెలోనా. ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారేనే నా గుండెలోనా. ఏమని వర్ణింతు నీ కృపను. హల్లెలూయా. పక్షిరాజు గూడు రేపటము ఆ పిల్లలను పగ తీర్చుకునేదానికి కాదు, ఆ పిల్లలను గొప్పలను చేయాలని. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో దేవుడు కొంతమందిని రేపాడు, కొంతమందిని దేవుడు రేపాడు. ఎందుకు వాళ్ళని రేపాడు? వారి పట్ల ఉన్న ప్రణాళిక ఏంటి? ఒక 3 విషయాలు మీ ఎదురు తీసుకొస్తాను. ఇప్పుడు చదవండి పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 25వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 25వ వాక్యం. మరియు యెహోవా ఆత్మ దేవుని ఆత్మ అతనిని రేపెను. ఎవరు అతను అంటే శాంసోను. తలపైకెత్తాడు. దేవుని ఆత్మ శాంసోనును రేపెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే, నిన్ను నా దేవుడు రేపబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కొరకు రేపబోతున్నాడంటే, నీ మీద దేవుడు పెట్టిన ప్రణాళిక నెరవేర్చబడాలి. సరే, మీతో ఒక ప్రశ్న అడుగుతాను, కానీ దానికి సమాధానం చెప్పండి. వాక్యంలోకి వెళ్ళిపోదాం. మీ చిత్తం నెరవేర్చబడాలా, లేకపోతే మీ మీద దేవుడు పెట్టిన చిత్తం నెరవేర్చబడాలా? ఎందుకన్నా మంచిదని కొంతమంది నోరులు మూసుకున్నారు. ఒకవేళ గబక్కన దేవుని చిత్తం అంటే ఎట్టబోయి ఎట్టవుతుందో వాక్యం తెలియట్లేదు. ఎందుకన్నా నోరు మూసుకుని గమ్ము ఉంటే ఆయనే కాసేపు చెప్పుకొని అయిపోతారులే, ఈ క్లుప్త వివరములు వినికిన్న దేవుడు ఫలభరితంగా మార్చును గాక అని అయిపోతారులే అని ఎందుకన్నా మంచిదని మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మౌనం ఉంటే పర్వాలేదు, ఒకవేళ జీవితం అంతా మౌనం అయిపోతారేమో, జాగ్రత్త. దేవుని ఉసురు తగిలి. జకరియా దేవుడు ఒక మాట చెప్తే ఆమెనని అవునని కానీ ఏం అనలా. ఇది ఎట్టా అన్నాడు. ఇది జరిగేదాకా నువ్వు మాట్లాడవని అన్నది దేవదూత. నేను మీ ఇష్టం.
దేవుని దీవెన కావాలా, దేవుని ఉసురు కావాలో మీ ఇష్టం. ఇప్పుడు నేను అంటాను, ఇశ్రాయేలీయులు అనుకున్నారు మేము క్షేమంగా ఉన్నామయ్యా, మాకు దోసకాయలు కీరకాయలు రోజు కూర కాకపోయినా వారానికి ఒకసారి పెడతాంలే. పనిమనర్ కాలేజీలో కాదు నేను చెప్పేది, పనిమనర్ కాలేజీలో కాదు, ఐగుప్తు దేశంలో. మీకు వారానికి ఎట తిరిగి 3 పూటలు 4 రోజులు పెడుతుండ్రుగా, బీఫ్ రైస్ అని, చికెన్ రైస్ అని, బిర్యానీ అని. అందుకది అలివి కాకుండా తయారవుతుంది. నా షాపు మేము తిట్టేది, నేను కొంతమంది తిట్టేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. నా బతికేంది ఎట్ట తెల్లారుతుంది. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెక్క బాగా కూర్చోక్క, ఏందాక పెళ్లి చూపులకు వచ్చి పెళ్లి కూతురు కూర్చున్నట్టు కూర్చున్నావు. బాగా కూర్చో, ఆనుకొని కూర్చో. ఇది పెళ్లి కొడుకు వచ్చి పెళ్లి చూపులకు పెళ్లి కూతురు చూసినట్టు కూర్చుంటే బాగా ఆనుకొని కూర్చొని నిన్ను ఎవరేమన్నారు కానీ, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నన్ను నచ్చడు అన్నట్టు భయంతో కూర్చుంటారులా అటు కూర్చో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళిక ఐగుప్తు దేశములో నుండి బానిసత్వం నుంచి విడిపించబడి వీరు స్వతంత్రులుగా మార్చబడాలి. ఇశ్రాయేలు అనుకుంటారు ఈ బానిసత్వం బతుకు మాకు సరిపోతుందిలే, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు సరిపోద్దులే మా బతుకని వీళ్ళు అనుకుంటారు. కానీ ప్రభు అంటాడు, రే మీరు ఇది కాదురా మీ బతుకు, మీరు స్వతంత్రులుగా ఉండాలిరా. మీకు మీ పితరులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను చేసిన వాగ్దాన దేశాన్ని మీరు స్వతంత్ర, అదిరా మీ మీద నేను పెట్టిన ప్రణాళిక. మీకు ఒక మాట చెప్తాను, దేవుని ప్రణాళిక దావీదును రాజు చేయాలని. కానీ దావీదు ప్రణాళిక ఏంటో తెలుసండి, రాజు కల్లుడు అవ్వాలని. చూడు ఎట్టయినా పోస్టింగ్ ఎట్లుంటది, రే వాడు మా అమ్మగారు బండి తోలుకోలేకపోతున్నాను పెళ్ళి అయితే, మన డబ్బులు పెట్టి బండి తీసుకున్నా పెళ్ళి అయిన తర్వాత మామగారు నేను ఇంట్రెస్ట్ నేను తీసుకున్నారా డ్యూ కట్టుకున్నా, మామగారు ఆ పిల్ల తెచ్చి ఉంటుందిలే, ఏసు రక్తం చేయం. అందుకే దేవుని కృపలో కోట్ సూట్ కూడా తీసుకోవాలా నేను. నిజం, నేను అడ్డచొత్తు రూబేనన్నా నేను కొనుక్కున్నా, ఆ వీగిపోతే పోతే నాకు డబ్బులు లేవేంది, ఎట్టగన పొడుతున్నా అమ్మ అట్టే పాపం ఆయనకు అన్నం పెట్టండి అంటుంది నన్ను. ఏ పాపమా ఏందే, ఆయన కొంచెం సబ్జెక్ట్ లేకుండా కొన్ని రోజులు అట్లా తిరుగుతుండే పాపం, వదిలిపెట్టండి పాపం. కొంచెం ఆయన్ని హాస్పిటల్లో చూపించాలి పాపం. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను అది అయిపించి కూడా పాయింట్లోకి వచ్చిన, ఆయన ఇంకా వాళ్ళ అదన్న కోట్ సూట్ కట్టి ఉండే పాపం ఆయన. దేవునికి స్తోత్రం కలుగున గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటాడు దావీదుని, నువ్వు రాజు అవ్వాలన్నది నా ప్రణాళిక. దావీదు అంటాడు, రాజుకు అల్లుడిని అవ్వాలయ్యా నేనని. చూసావు ఎట్టుందో. మీకు ఇంకొక మాట చెప్పనా, నీ శత్రువులు ఎదుట నేను నీకు భోజనమును అని దేవుని వాక్యం. భోజనం అనబడిన మాట ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే టేబుల్ మీల్స్ అని ఉంటది. టేబుల్ మీల్స్ అంటే, టేబుల్ మీల్స్ అంటే మీకు ఆ రోజులలో సినిమాలకు పోయే వాళ్ళని మీరు గమనించినట్లయితే, మీరు పోయి ఉంటారులే ఊర్ల కాడ, తెలుసులే. ఇప్పుడు అమాయకంగా తెలియనట్టు వాట్ ఈస్ దిస్ సినిమా అన్నట్టు ఉంటారు, కానీ నాకు తెలుసు కానీ అది పోయి ఉంటారులే. దాంట్లో పెద్ద సీట్లు చిన్న సీట్లు అని ఉంటాయి కదా, టికెట్లు, పెద్ద టికెట్లు అంటే నేల మీద కూర్చొని చూసే టికెట్లు, పైన బెంచ్ల మీద కూర్చొని చూసే టికెట్లు, 2 టికెట్లు ఉంటాయి. అంటే బాగున్నోళ్ళు పైన కూర్చుంటారు, లేనోళ్ళు. అట్లాగనే హోటల్స్ లో కూడా కొన్ని ఉంటాయి అట్లా. అందరూ పైన కూర్చోకూడదు, తక్కువ కులస్తులు కిందే కూర్చోవాలి, టేబుల్ మీద కూర్చోకూడదు. డబ్బులున్నా వాళ్ళ కులాన్ని బట్టి కిందనే కూర్చోవాలి. టీ అంగడ్లలో కూడా ఇప్పటికీ జరుగుతుంది అది. ఆంధ్రప్రదేశంలో కొన్ని
రాష్ట్రాలకి కొన్ని డిస్ట్రిక్ట్లు వెళ్ళినప్పుడు ఇప్పటికి జరుగుతుంది అది. టీ అంగట్ల దగ్గర తక్కువ కులస్తులు బెంచ్ల మీద కూర్చోకూడదు, నడుముకి కండవ కట్టుకొని నిలబడుకొని టీ తాగాలి. అట్లా కొంతమంది టేబుల్ మీద కూర్చొని అన్నం తినకూడదు. కానీ ప్రభు అంటాడు, నీ శత్రువు ఎదుట నేను నీకు భోజనమును సిద్ధపరిచి టేబుల్ మీద నిన్ను కూర్చొని పెడతానని. కానీ మన బతుకు ఎట్లా తెలిసిన, ఆ టేబుల్ ఈ ప్రభువా అని చెప్పి ఆ టేబుల్ పెట్టుకొని దాని మీద టీవీ పెట్టుకొని కింద కూర్చొని తింటున్నాం. దావీదేమో రాజుకు నేను అల్లుడిని అయితే చాలన్నాడు, మనమేమో టీవీ పైనే ఉన్న మేము కింద కూర్చుంటామంట. ప్రభు అంటాడు, మీరు టేబుల్ మీద కూర్చొని తినాలరా భోజనము అంటే, ఆ చైతాన్ని పైన పెట్టు, మేము కింద కూర్చుంటామంట. దేవుని ప్రణాళికే మన పట్ల ఎప్పటికైనా శ్రేష్టమైనదిగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మన ప్రణాళికలు ఖచ్చితంగా మన మీద ప్రయోజనకరంగా ఉండవు. మన ఉద్దేశాల ప్రకారం మన జీవితం నడిపించుకునేది ఖచ్చితంగా మనకు అది ఆశీర్వాదకరముగా ఉండదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళికనే మనకు ఆశీర్వాదకరం. ఇప్పుడు ఇశ్రాయేలు ఏమనుకుంటుంటే, ఇక్కడే మాకు సరిపోతుందిలే, ఏలపొద్దుకు అన్నం పెడుతున్నారు, నిద్రపోతున్నాం, మంచి భోజనాలు సిద్ధపడుతుంది, సరిపోద్దని. అయితే పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు అనబడిన విషయం. వాళ్ళు వెట్టి పనులు చేస్తున్నారు, మట్టి పనులు చేస్తున్నారు, పనికిరాని పనులు చేస్తున్నారు, వారి బానిసలు అయిపోయారన్న విషయం వాళ్ళకి తెలియదు. ప్రభు అంటాడు, మీరు స్వతంత్రులుగా ఉండాలి. మీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను చేసిన వాగ్దాన దేశం, మంచి దేశం, పాలు తేళ్లు ప్రవహించే దేశమునకు మీరు రావాలి. అది జరగాలంటే గూడు రేపబడాలి. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు కట్టిన గూడు రేపబడాలి. నేను అంటాను, దేవుడు సాంసోనుని రేపినాడు. దేని కొరకు రేపాడో తెలుసండి? సాంసోను నాజూరు చేయబడిన వాడు, ప్రతిష్ఠించబడిన వాడు, అభిషేకించబడిన వాడు. ఒక మాట చెప్తాను, పరిశుద్ధ గ్రంథంలో జయశాలి అని బిరుదు పొందిన వాడు దేవుని తర్వాత సాంసోను గారు. బలశూరుడు, నాజూరు చేయబడిన వాడు, పరిశుద్ధపరచబడిన వాడు, తల్లి గర్భంలో ప్రతిష్ఠించబడిన వాడు. ఇప్పుడు అతనిని దేవుని ఆత్మ రేపుతుంది. దేని కొరకు రేపుతుంది నేను చెప్పనా? దేవుని కొరకు పోరాడే ఒక సైనికుడుగా సాంసోన్ నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం ఎవరుని తెలుసండి? పరలోకపు పౌరులు మనం. ఎవరు మనము? చాలా మంది ఇంకా, అయ్యా మేము మట్టి పురుగులమయ్యా, కుక్కలమయ్యా, నక్కలమయ్యా. ఏడకెందుకు తెచ్చినావు? ఆడ బిర్జి కాడ తిరగకూడదు కుక్క అయితే. నాయన మిమ్మల్ని ఎంత కడిగి ఎంత శుద్ధం చేసి తీసుకొచ్చేసి టేబుల్ మీద పెట్టినా అదే టేబుల్ మిల్చే. మనం ఎవరుమి? పరలోకము పౌరులమండి. తిమోతికి పౌలు రాస్తే ఏమంటాడు? రే నానా, మంచి సైనికుడు వలె తయారవురా అన్నాడు. అంటే మనం ఎవరుమి? సైనికులు. మనం ఒక ఆర్మీ మ్యాన్స్, మనం ఒక పౌరులం. మనం ఏ పౌరులు? పరలోకపు పౌరులు. మనము యుద్ధ శూరులం. మనం దేంతో యుద్ధము చేస్తానికి? ఎవరి కొరకు యుద్ధము చేస్తానికి కదంటే దేవుని కొరకు మనము పరలోకపు పౌరులముగా వెలిసేవారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? పౌలు నేను పోరాడాను, పోరాడుతున్నాను, పోరాడుతాను అన్నాడు. పోరాడాను, పోరాడుతున్నాను, ఎక్కడో పోరాడబోతున్నాను అంటే అర్థం ఏంటి? నేను ఒక పౌరుణ్ణి, పరలోకపు పౌరుణ్ణి. నేను దేని కొరకు పోరాడాలి? ఎవరి కొరకు పోరాడాలి? ఒక ఆమె ఏడుస్తా పాట పాడుతుంది, పోరాటం, ఆత్మీయ పోరాటం. ఆమె అనుకుంది పోరాటం అంటే ఆయనతో పోరాటం అని. ఎవరితో?
పోరాటం కదకు. ఎవరితో పోరాటం? ఏ పోరాటం? ఆత్మకు శరీరమునకు ఒక యుద్ధము జరుగుతూ ఉంది. శరీరముని నలగగొట్టుటకు, నశింపజేయుట కొరకు ఆత్మ శరీరముతో పోరాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు కదండి, కడుపేమో సరే కళ్ళేమో కావాలంటుంది. చెప్పు మహిమ, బాగుంటుంది అన్నమాట. చెప్పమ్మా, నువ్వు గొంతించాలి. మైక్ ఏమన్నా పాట ఏమైనా ఇచ్చినా లేదా? పైనవా నువ్వు గొంతించి చాలా రోజులైందమ్మా. చెప్పు చెప్పు, ఏం చెప్పాలన్నా అడుగుతున్నావా? కళ్ళేమో కావాలంటది, కడుపేమో చూసావా? శరీరంలో ఒత్తికి లేదు చూసావా? కళ్ళేమో కడుపేమో అంటే కడుపుకి కళ్ళు కూడా ఒద్దిక. మరి కడుపుకి కళ్ళుకే ఒద్దిక లేనప్పుడు ఆత్మకు శరీరానికి ఎట్లుంటది ఒద్దిక? యేసుప్రభు వారు ఏమంటారంటే, ఆత్మ సిద్ధమే గాని శరీరము అంటే అర్థం ఏంటంటే, దేవుని కొరకు పౌరులము వలె, సైనికుల వలె ప్రకాశించాలి అనబడిన వైరాగ్యం మన ఆత్మకు ఉంటది. కానీ శరీరము ఆత్మతో పోరాడుతున్నప్పుడు శరీరమే గెలుస్తుంది, ఆత్మ ఓడిపోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు శాంసోన్ని రేపినాడు. దేని కొరకు రేపినాడు అని అంటే, నా కొరకు నీవు ఒక పౌరుడుగా నీవు నిలబడాలి, ఒక సైనికుడుగా నువ్వు నిలబడాలి, నా కొరకు ఒక రోషము కలిగిన వాడుగా నువ్వు నిలబడాలి. నేను అప్పుడప్పుడు అంటుంటాను, చచ్చిన కుక్కలాగా 100 సంవత్సరాలు బ్రతికేదానికంటే గర్జించే సింహము వలె 4 దినములు దేవుని కొరకు బ్రతకొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. 100 ఏళ్ళు బతకాల, కనీసం 30 ఏళ్ళన్నా మంచంలో ఉండాల. ఎందుకు వాళ్ళందరూ తిట్టుకోవాలి? ఇది బానంటుంది అండి. రాత్రి నోరు మాట ఏం లేకపోతే పోయింది అనుకుని వీళ్ళందరూ సంతోషపడుతున్నారు. పోయింది మేయి పోయింది. ఏంటం ఇది బానంటుంది. ఎందుకంటాడు బతుకు? దేవుని కొరకు ప్రకాశించే దినాలు 4 దినాలు సరిపోవు మన బతుక్కి. చెప్పట్లే మీరు గట్టిగా. వేందయ్యా వచ్చినప్పుడు నుంచి ఎట్నే మాట్లాడుతున్నావు, ఒక మాదిగా ఉన్న వేంది ఈరోజు అంటవా? నా ప్రియులారా, దేవుడు ఈ దినము నీ ఆత్మను రేపును గాక. దేవుని కొరకు బ్రతకాలనబడిన, ప్రకాశించాలనబడిన ఒక పరలోకపు పౌరుడుగా నువ్వు ప్రకాశించినట్లు నా దేవుడు నీ ఆత్మను రేపుడుగా. రేపబడాలి మన జీవితం. బయలుదేవతలు కొన్ని 100 మంది ఉన్నారు, ఏలియా ఒక్క నిలబడుకున్నారు. బయలుదేవతలు అందరూ అంటారు, మా దేవుడు నిజమైన దేవుడు, మా దేవుడు నిజమైన దేవుడు. ఏలియా ఒక్కడు మాత్రమే ఉంటాడు, యెహోవా నిజమైన దేవుడు. సరే, మీ దేవుడు నిజమో మా దేవుడు నిజమో చూద్దాం. మీ దేవుడు మీరు ప్రార్థన చేయండి, దహన బలి అర్పించాలా, బలి పశువుని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టండి. అగ్గి పుల్ల ముట్టించకూడదు, నిప్పు ఎవరు ముట్టించకూడదు, కానీ ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలా. అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని కాల్చి దహించాల. ఓకే, ఒప్పందం. ఎవరు ప్రార్థిస్తే అగ్ని పరలోకం నుంచి దిగొస్తుందో ఆ దేవుడి నిజమైన దేవుడు. ఒప్పుకోవాలి. బయలుదేవతలు ఉదయకాలం వేకుజాం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తే అసలు అగ్ని కురిచే వాతావరణాలు కనిపించరా? ఏలియా నిలవబడి ఒకే ఒక ప్రార్థన చేశాడు, వీరందరూ ఎదుట నాయన నువ్వు నిజమైన దేవుడిని రుజువుపరచినట్లుగా నాయన నీ అగ్ని దిగి రావాలని ప్రార్థన చేసి ముగించే లోపు అగ్ని వర్షం కురిచింది, దహన బలి దహించబడ్డది. యెహోవా అంటాడు, అయ్యా బయలుదేవతలు అందరూ ఎదుట ఇశ్రాయేలీయులు బలిపీఠాలు పడదోసి అందరూ పారిపోయారు. బయలుదేవతలు ఎదుట నీ నామం అవమానపరచబడకుండా నేను ఒక్కడిని మాత్రమే రోషము కలిగి నిలబడ్డాను. హల్లెలూయా. అదండి దేవుని ఆత్మ రేపితే అట్లా ఉంటుంది పరిస్థితి. దేవుని కొరకు సాక్షులుగా ప్రకాశించాలబడిన వైరాగ్యం రేపబడాలి. ఏదోలే, ఏ బస్సు వస్తే ఆ బస్సులే, ఏ గాలి వెళ్తే ఆ గాలిలే అన్నట్టు కాదు. ఒక గురి ఉండాలి.
మాధవరం పోతూ ఏ బస్సునో ఎక్కేత్తవా? దయక్క ఏది ఊరు మంది? ఏ ఊరు మంది? ఆంధ్రనే లే, నేను అమెరికా అనుకున్నాలే. చెప్పు, ఆంధ్రలో ఏ రాష్ట్రం అక్క? ఏ ఊరక్క? నల్లారెడ్డిపల్లి. అది ఎక్కడ? శ్రీరంగపురం కదా? అదే అడిగింది. ఓ, నువ్వు అట్టొచ్చినవా? నేను ఎట్టొచ్చినలే. నేను నీ ఊరు అడిగినా, నిన్ను ఏ ఊరికి ఇచ్చారని అడగల. శ్రీరంగపురం కాదు? ఆ శ్రీరంగపురము పోలంటే ఏ బస్సు ఎక్కాలక్క? మాధవరం పోయి చెప్పు. నాకేం తెలుసు అయ్యా, నువ్వు బయలుడు నన్ను అడిగితే. నువ్వు కనిగిరి బోర్డు పెట్టిన బస్సులు ఎక్కాల. ఒక ఆయన పాపం కలిగిరి బస్సు ఎక్కిపోయాడు. కలిగిరి దుర్గం చర్చితో కనపట్లేదట. కలిగిరిలో దిగి దుర్గం పార్టీ చేతులు ఆడుతాడు. కలిగిరి అని ఒక ఊరిని తెలుసా మీకు? కలిగిరి ఆ సంఘం దగ్గర కలిగిరి అని. వీళ్ళు కనిగిరి ఎక్కబోయి కలిగిరి ఎక్కిండు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన పేటలో కూడా కొంతమంది పేటలో దిగమని చెప్తే శ్రీపెరంబుతూరులో దిగిన వాళ్ళు ఉండరు అట్లాంటి వాళ్ళు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఏ బస్ అంటే అది పెట్టుకుని వెళ్ళాం కదండి. మాధవరం వెళ్ళాము, కనిగిరికి వెళ్ళాలంటే కనిగిరి బోర్డు పెట్టిన బండి ఎక్కాలి. ఏదో ఒక బస్సును ఎక్కుతావా? అట్లనే ఆత్మీయ జీవితం కూడా ఏదో ఒక జీవితం అని జీవిస్తావా? ఒక వైరాగ్యం ఉండొద్దా? ఒక ప్రతిష్ఠత ఉండొద్దా? ఒక రోషం ఉండొద్దా? ఒక దినము మందిరంలో ఆరాధన జరుగుతా, నేను కానీ ఆరాధనకి రాలేకపోతే, అటెండ్ అవ్వకపోతే నేనేదో పెద్ద పాపం చేశానన్న ఫీలింగ్ లో నాకు నిద్ర రాదు రాత్రి. కానీ వారాలైనా కూడా అసలు దిగిలేదబ్బా, నేను దయానిధిలాగా ఉండేది అన్నట్టు చూసేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కూడా భక్తులు ఏం తిరుగుతుండ్రు. శిష్యులు పడేడు దెబ్బలో రేపొద్దున. ఒక వైరాగ్యం అండి. శాంసను దేవుని ఆత్మ శాంసను రేపితే ఒక వైరాగ్యం. నా దేవుని కొరకు నేను ఒక పరలోకపు పౌరునిగా నేను నిలవబడాలి. హల్లెలూయా. ఉందా వైరాగ్యం? నానంటుంటారు, చచ్చిపోయేదైనా సరే మందిరంలోకి చచ్చిపోవాలరా అంటాడు. స్తోత్రం చెప్పట్లే గట్టిగా రూబినన్న. ఏందో ఆలోచిస్తుండో. ఐఎమ్ క్యాచింగ్. ఏమండి, ఇప్పుడు ఆదివారం ఆరాధన ఉంటే ఇంట్లో చచ్చిపోకూడదు, కనీసం మందిరానికి వచ్చినా చచ్చిపోవాలంటాడు. చచ్చిపో, కానీ మందిరానికి వచ్చి చచ్చిపో. ఏడు కళ్ళు మూయి ఆడు తెరవబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు ముందుగా చెప్పాను అనుకుంటాను, సందర్భం కాబట్టి మరొకసారి చెప్తాను. ఒక దినం మందిరంలో ఆరాధన జరుగుతూ ఉంటే, ఆరాధన అయిపోయిన తర్వాత ఒక చిన్న ఒక అమ్మాయి వచ్చి కానుకలు అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు నా టైం ఏంటి పాస్టర్ గారు, మాట్లాడాలి అని అన్నదంట. సరే ఇచ్చానంట. అప్పుడు ఆమె అన్నదంట, ప్రార్థన అయిన తర్వాత మరి స్త్రీలు, సంఘ పెద్దలు, కమిటీ వారు అందరూ కూడా కొంచెం ఇంటి దాకా రండి, ఉదయం నాన్నగారు చనిపోయారు కాబట్టి నాన్నగారిని అట్లాగనే మంచం మీద పండేసి బెడ్షీట్ కప్పి నేను మందిరానికి వచ్చేసాను. కాబట్టి మందిరంలో ఆరాధన ఆగకూడదు కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్పలేదు. ప్రార్థన అయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఒకవేళ నేను ముందుగానే చెప్పుంటే నా బంధువులు నన్ను ప్రార్థనకు రానీరు, పాస్టర్ డిస్టర్బ్ అయిపోతారు. ఇక్కడ కొంతమంది ఆ చనిపోయిన డెడ్ బాడీ దగ్గర కొంతమంది ఉండాలి. నా నుండి మా నాన్నగారు ఎట్లా చనిపోయారు కాబట్టి మా నాన్నగారు ఇక మరలా రారు. అయినా దేవుని యొక్క మందిరము ఆగకూడదు, సేవకుడు డిస్టర్బ్ అవ్వకూడదు. కొంతమంది నాన్నగారి నిమిత్తము మందిరానికి రాకుండా ఆగిపోతారు కనుక
నేను ఆ విషయం చెప్పకుండా నాన్నగారు అట్లాగే పెట్టి వచ్చేసాను. ఇప్పుడు ప్రార్థన అయిపోయింది కాబట్టి రండి ఇంటి దాకా భూస్థాపన కార్యక్రమం ఉందని చెప్పిందంట. ఎంత వైరాగ్యం అండి నా ప్రియులరా! ఈ వైరాగ్యం ఉందా? శనుకులు పడేలాగా చూడు, ఇద్దరు ఆత్మలు ఎత్తబడ్డరు. ఈ వైరాగ్యం చూడు. పెళ్ళుంటే రారు 3-4 నెలలు, పెళ్ళుంటే ఊర్లో కాడ 3-4 నెలలు. చర్చ ఏమైపోయిందని ఏమన్నా చూసా? ఏమన్నా కానీ నాకు ఆడికొచ్చి అవసరం చర్చ అంతే. నేను మళ్ళీ ఊరికి పోయి ఈ గట్టు దాచారని పొలిమేరు దాటితే చర్చికి నాకు పని లేదు అన్నట్టు బతుకుతున్న వారిని ఏం చెప్పాలా? ఏది వైరాగ్యం? చావైనా బ్రతుకైనా నీ సాక్షిగానే, చావైనా బ్రతుకైనా నీ సాక్షిగానే జీవింతునయ్యా. హల్లెలూయా! అది దేవుని ఆత్మ సాంసోనుని రేపితే జరిగే ఏంటి అనంటే ఆయనలో భక్తి వైరాగ్యము పెంచబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వాక్యం. మ్ 2:37 అపోస్తుల కార్యముల గ్రంథం. వారి మాట విని, అమ్మ బాగా గమనించండి, మన బైబిల్లో నొచ్చుకొని అనబడిన మాట ఉంది, ఫుట్ లో పొడవబడి ఉంటది. మరొక వ్యాఖ్యానంలో ఏమని ఉంటుందంటే, ఈ మాటలు విని వారు హృదయము రేపబడి, అట చదువు, వారి మాట విని వారి హృదయము రేపబడి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా! నా ప్రియులారా, దేవుని ఆత్మ వాక్యము ద్వారా, పేతురు ద్వారా ఆ దినములో ఉన్న ఇంచుమించు 3000 మందిని దర్శిస్తే ఆ వాక్యము వారి హృదయమును రేపిందంట. ఏం చేసింది? వారి హృదయమును రేపింది. హృదయము రేపబడంగానే ఏం జరగాలో తెలుసా అండి? ఏం జరగాలో తెలుసా? వాళ్ళు అడుగుతున్న ప్రశ్న మనలోనికి రావాలా. ఏం ప్రశ్న అడుగుతున్నారు? అయ్యలారా, మేము దేవుని కొరకు ఏమి చేయాలి? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైనా అడిగిన వాళ్ళు చూసి ఆ మాట ఎప్పుడైనా అడిగావా? నేను దేవుని దగ్గర అడిగాను అన్న వాళ్ళు కుడి చేస్తాను, పైకి ఎత్తండి. ప్రవ్వా, నీ కొరకు నేను ఏం చేయాలి అని అడిగిన వాళ్ళు ఎవరినోటి చేయొత్తను పైకి. ఏడయ్యా, ఈయన పోడు పోతే పెద్దోడు పోడు, పెద్దోడు పోడు పోతే చిన్నోడు పోడు, చిన్నోడు పోడితే దీని పోడు, దీని పోడు పోతే ఆ తండలోడు పోడు, ఆ బెడ్డు మనసు ఓడిపోడు. ఈ పోడులలో దేవుని ఏమడిగాం? ఏం బతుకది. ఒకరోజు పౌలు శీలను బంధించి బాగా సరైన దెబ్బలు కొట్టి బంధించి బొంకులు బిగించి తల కింద వేలాడదీశారు. రాత్రి వారు పాడి ప్రార్థించి స్తుతించగా దేవుని ఆత్మ దిగి వచ్చి చెరసాల పునాదులను కదిలించింది. వెంటనే తలుపులని తెరవబడ్డాయి. చెరసాల నాయకులు ఖైదీలందరూ పారిపోయారేమో అని చెప్పి భయపడి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనుకున్నప్పుడు వారు అంటారు పౌలు శీల, అయ్యా మీరు మీకు హాని చేసుకోబారు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఇక్కడే ఉన్నామన్నారు. హల్లెలూయా! అప్పుడు వారు వచ్చి అపోస్తులు ఆ పౌలు శీల దగ్గర ఏమంటారంటే ఆ మాట చూపిస్తారు, చదవండి. 16, 29, 30. అయ్యలారా, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆడ వాక్యం చెప్పలా, ఇంకా ఆడ వాక్యం చెప్పలా. ఆడ జరిగిన అద్భుతము చూసిన పౌలు శీలను బంధించిన సైనికులు అడుగుతున్నారు, అయ్యలారా మేము ఏం చేయాలి? హృదయము రేపబడితే నీలో ఒక ప్రశ్న రావాలి,
ఇంత త్యాగము చేసిన దేవునికి మేమేం చేయాలి? ఏం చేయాలో చెప్పనా? ఒక మాట ఉంది, ఒక పాట ఉంది తమిళ్లో. தங்கத்தை கேட்கவில்லை, வைரத்தை கேட்கவில்லை, உள்ளத்தை கேட்டாரையா. ஆஸ்தியை கேட்கவில்லை, அந்தஸ்தை கேட்கவில்லை. என்ன கேட்டாரு? ఏం అడిగిందండి? ప్రభుని మీరు అడిగారు ఎప్పుడన్నా, ప్రభువా నీ కొరకు మేమేం చేయాలి అని అడిగారా? ప్రభు ఏం అడుగుతారో తెలుసు నీ దగ్గర? నీ హృదయము నాకు కావాలని అడుగుతారు. హల్లెలూయా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని యెరెమయా భక్తుడు తెలియపరిస్తే, వ్యాధి కలిగిన వాళ్ళు ఎవరన్నా కోరుకుంటారండి? వ్యాధి కలిగిన, భయంకరమైన రోగము కలిగిన హృదయాన్ని ప్రభు అడుగుతున్నాడు, మీ హృదయము నాకు కావాలి. హల్లెలూయా. మీ హృదయములో నాకు చోటు ఇవ్వాలి. ప్రభు ప్రసంగముని పేతురు చేస్తే 3000 మంది ఆ వాక్యమునకు రేపబడి వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, అయ్యలారా మేమేం చెయ్యాలి? దేవుడు చేసిన అద్భుతమును చూచిన చెరసాల నాయకులు, అధిపతులు వచ్చి అడుగుతున్నారు, మేమేం చేయాలి? హృదయం రేపబడితే నువ్వేం అడగలో తెలుసా? మేమేం చేయాలి ప్రభువా? మేమేం చేయాలి? నీ కొరకు మేమేం చేయాలి ప్రభువా? మీకు ఒక చిన్న మాట చెప్పనా? మనము పసిపిల్లలై ఉన్నప్పుడు తల్లిదండ్రులను మనల్ని మోస్తారు. వాళ్ళు వృద్ధులైనప్పుడు వారికి పసిపిల్ల గుణం వస్తుంది. అప్పుడు మనము వారిని మోయాలి. వాడే నిజమైన కుమారుడు, వారే నిజమైన కుమార్తె. హల్లెలూయా. మమ్మల్ని అన్నారు, జాకిర్ పెళ్లి చేశారు, పెద్ద చేశారు, నా భార్యని తీసుకో చెలుగో తాజ్మహల్కి, చెలుగో అని వెళ్ళినవంటే నువ్వు సరైన కుమారుడు కాదు అని, నువ్వు సరైన కుమార్తె కాదని బహిరంగంగా చెప్తున్నాను. నీకు కోపం వస్తే కాలేజ్ ఎదురుకుండా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి నా మీద పోయి. హైకోర్టులో నాకు నేనే వాదాడుతాను. హైకోర్టు కూడా నా పక్షాన్ని నిలబడుద్ది. పుష్ప ఆమెను కానీ హరిలు కానీ ఏం చెప్పట్లే. అర్థమైందండి? ఇప్పుడు నేనంటాను, పసిపిల్లలప్పటి నుంచి నిన్ను మోసిన దేవుడు, ఇప్పుడు నీవు ఆయనను మోయా. ప్రభువా నేను ఏం చేయాలి నీ కొరకు? ఏం చేయాలి నీ కొరకు? హృదయం రేపబడితే నువ్వు అడగాల్సిన ప్రశ్న, నీ కొరకు నేను ఏం చేయాలయ్యా? ఒకటి, నీ హృదయమును దేవుడు రేపితే దేవుని కొరకు వైరాగ్యంగా జీవించాలి. 2, నీ హృదయం రేపబడితే దేవా నీ కొరకు నేను ఏం చేయాలని అడిగి నీ హృదయాన్ని ఆయనకు అప్పగించాలి. 3వ మాట చదవండి పరిశుద్ధ గ్రంథములు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 22వ వాక్యం. కోరేసు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున కోరేసు మనసుని రేపగా ఏమనగా ఆకాశమందున్న దేవుడని యెహోవా లోకమందంతట ఉన్న సకల జనులకు ఒక మందిరమును కట్టించండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా ప్రియులారా, కోరేసు ఒక అన్యుడు. తల్లపైకి నా వైపు చూడండి. కోరేసు ఒక అన్యుడు. కోరేసు దగ్గర దేవుడు కోరేసు హృదయాన్ని రేపినాడట. ఎందుకు రేపాడు? దేని కొరకు రేపాడంటే అక్కడ ఉంటుంది, కోరేసు వలన దేవుని మందిరము కట్టబడాలి. కోరేసు ఒక రాజు. ఆ రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, ఆకాశములకు భూమికి సకల జనులకు దేవుడైన యెహోవా కొరకు యెరూషలేములో ఒక దేవాలయం కట్టించండి రా. ఆ దేవుడు నా హృదయాన్ని రేపినాడు. హల్లెలూయా.
దేవుడు మన హృదయమును రేపితే రెండోది ఏం జరగాలో తెలుసండి, దేవుని కొరకు ఒక మందిరము కట్టబడాలి. హల్లెలూయా. 3 మందిరాలు ఉన్నాయి. ఎలిషమ్మా, ఎన్ని మందిరాలు ఉన్నాయి? నీ పేరే కదా ఎలిషమ్మ. మరేంది ఆమెను చూస్తావేంది? ఎన్ని మందిరాలు కట్టబడాలి? ఎన్ని మందిరాలు? అనుష, నువ్వు వచ్చే వారం అరుగు పైన కూర్చోవాలి. అర్థమైందా? మీ అత్త పాదాల దగ్గర కూర్చున్న దీవెనే, నేనేం కాదని చెప్పట్లే. ఇక్కడొద్దు, ఇంటికి అడిగిపోయి పాదాల దగ్గర కూర్చొని కాళ్ళు పీసుకు చిటుకులు దియ్యి ఏమన్నా చెయ్యి. ఇక్కడ ఆ సీన్ వద్దు. అర్థమైందా? నువ్వు ఏంది? ఎంత ధన్యురాలు కదా అచ్చక్క. దేవునికి స్తోత్రం. ఏది సునీతక్క కానరాలేదు, కాకపోయిందా నాగులవరము? ఏం చెప్పవేందక్క? తాగిందా? ఎందురా ఈ అన్యాయము? ఏదట? ఏదరా? విజయ్ తాగిటని చెప్పొద్దు. తాగిండు, ఆయన చూసుకుంటా ఉంది ఇంటికాడని చెప్పు. ఏమంటారు? నేను అత్తగారిల్లు మేనమామకు తెలీదా? ఏమంటారా సాటవా? మీకు తెలియదు కదా, మిమ్మల్ని అడిగిరా చూడు. నేను తెలివి తక్కువ. హల్లెలూయా. మనకు తెలియజేయమంది అక్క కొత్తదే. నేను బయటికి రాకుండా ఈగిలు ముసరకుండా ఉసురుకుంటా కూర్చుందని చెప్పు. తప్పేమంది? దేవునికి స్తోత్రం కలుగుడు గాక. చెప్పండి గట్టిగా. ఏంది మీరు ఆమె హల్లేలూయా చెప్పి ఎంత పిసినారులు అయిపోయినరు? 3 మందిరాలు కట్టబడాల. నెంబర్ 1, నీ హృదయమే దేవుడికి దేవాలయంగా మార్చబడాలి. రెండవదిగా నీ శరీరము దేవుడికి దేవాలయంగా మార్చబడాలి. మూడవదిగా మనము ఆరాధించే దేవాలయం. ఈ 3 మందిరములు దేవుని ఆత్మ నీలో రేపినప్పుడు ఈ మందిరము కట్టబడాలి. ఒక అన్యుడు కోరెష్ దేవుని ఆత్మ రేపితే ఒక అన్యుడు దేవుని కొరకు అన్యుల ప్రదేశంలో దేవాలయంలో కట్టించినాడు. మనం ఎవరమండి? మనం ఎవరు నేను చెప్పనా? ఆయన రక్తము చేత కడగబడిన వారము మనము. క్రైస్తవులము, క్రీస్తుని కలిగిన వారం మనము. ఆమె చెప్పట్లేదు. నా కోపం వచ్చేస్తుంది, కొట్టేస్తా, మైకి తీసుకొని కొడతా. చెప్పండి గట్టిగా. స్తోత్రం గారు కూడా గాక. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు నీ ఆత్మను రేపినప్పుడు నీవు నీ హృదయం అనే మందిరము కట్టబడాలి. నీ శరీరము దేవునికి దేవాలయంగా మార్చబడాలి. నువ్వు ఆరాధించుటకు సమస్త జనులకు ప్రార్థనా మందిరము కట్టబడాలి. హల్లెలూయా. నా ప్రియులారా, ఒక అన్యుడు ప్రభుడు గుర్తెరగని కోరేసే దేవుని ఆత్మ రేపబడినప్పుడు దేవుని మందిరం కడితే మనం ఎవరు? నీకు బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు నీవు తప్ప ఎవరుండరు ప్రభువా. నా కొండ కోట నువ్వే కదా నాయన అంటివి. నీకు అన్ని సకలం చేసిన తర్వాత అసలు ఆయన పట్టించుకోకుండా తిరుగుతావా? తాట్ లేచిపోద్ది. నీ కొరకు సమస్తమును ఇచ్చి సర్వస్వమును నీ కొరకు సమర్పించిన ఆ దేవుని కొరకు నీవు ఒక మందిరమును కట్టాలి. దానికి నీ హృదయము రేపబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయబడాలి? గోడపాకం మందిరము కొరకు ఎవరు హృదయాలు రేపబడ్డాయి? చేతులు ఎత్తండి. అదిగో కోరేసి ఎక్కడుండి తీసుకురండి రా. రేపబడ్డదా మహిమ? గోడపాకం మందిరం కొరకు. కొంతమంది పనులు చేసేదానికి రాంటే ఏమి సాకులు చెప్తున్నారండి కొంతమంది. జూలీ అయితే నేను మా ఆయన్ని వాళ్ళ అమ్ముల కాడికి పంపిను, నీ కాడికి ఎట్ట పంపించాను అన్నది. యేసు రక్తం చేయి. అనుష నువ్వేమన్నావుమా? ఏమనలేదా? బా
పుష్ప మాత్రం తొందర చేసి పంపింది అబ్బా డిక్సన్ని. మీరు కూడా రాలే కదా, పక్క కూడా రాలే కదా. మీరు రావద్దులే నాయన, మీరు రాకుండా ఉండేది మీ కాలు పడితే అది నాశనం అయిపోతుంటుంది. రై మీ ఆత్మ అట్టుందిరా, వద్దురా. నేనే పోరాడతాను, నేనే మోసుకుంటాను ఇటుకు రాయను, ఇబ్బంది ఏం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా దర్శనం ఏందో తెలుసండి, ఈ దేహం నుండి ప్రాణము ఎడబాషలోపు 100 సంఘాలు కట్టాల. హల్లెలూయా. దినదినానికి ఆత్మ రేపుతూ ఉన్నది, నన్ను ఆత్మ రేపుతూ ఉన్నది. ఆర్థిక సమస్యలు ఒకవైపు ఉన్న శరీరం సహకరించకుండా దేవుడిచ్చిన అవకాశమును ఎలాగైనా పోరాడి దేవుని మందిరము కట్టాలి. ఎందుకో తెలుసా, మన ఇంట్లో మనం ప్రార్థన పెట్టుకుంటాం, రండి అని చెప్తే అందరు రారు. కానీ దేవాలయంలోనికి హైందువులన్నా వచ్చి కూర్చొని దేవుని మాట్లాడరు. అది ఇంటెన్షన్ ఏంటి, ఉద్దేశం ఏంటి? మందిరము గుడపాకంలో మందిరం కడుతుంది, దాని ప్రణాళిక ఏంటి? కొంతమందినైనా దేవుని దగ్గరకు నడిపించాలి అనబడిన భారం, కొంతమందినైనా దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడనబడిన భారం ఏ విధము చేతనైనా దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవరాజు డిక్సను నెహేమియా అన్న, నేను పని చేస్తుంటే వాళ్ళు బాధపడన్నా, నువ్వు మొత్తం ఏందన్నా, నువ్వు చేస్తున్నా. సరే, నాతో ఉండే వాళ్ళకి ఒకవేళ బిల్డప్ పెరిగి ఉండొచ్చేమో, కానీ నాకు ఎప్పుడు బిల్డప్ పెరగదు. ఆమె చెప్పట్లే గట్టిగా. వాళ్ళు ఒకవేళ జుబ్బాలు ఎగరేసుకొని అనుకోవచ్చు, కానీ నేను ఎప్పుడు పరిచారకుడిని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నలుగురు వచ్చి అక్కడ కూర్చున్నారు, అక్కడ కాలం ఉందన్న కాలం ఎత్తిపోసి అక్కడ నలుగురు కూర్చొని వాక్యం వింటారన్నా కూడా సిగ్గు లేకుండా పని నేను చేస్తాను. ఎందుకంటే నలుగురు దేవుని మాటలు వింటే కొంతమంది దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడతారు. హల్లెలూయా. వేదన, ప్రసవ వేదన రేపినాడు ఆయన. ఎందుకు తెలుసా, వాళ్ళతో అంటాడు, బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి. ప్రభు అంటాడు, మీరు ఫలించండి, విస్తరించండి, విస్తరిస్తా ఉండాలి. ఫిలదెల్ఫియా మినిస్ట్రీస్. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక మౌంట్ కాదు, ఒక సోలింగనల్లూరు కాదు, ఒక నజరత్తుపేట కాదు, ఒక వెంగపల్లి కాదు, ఒక బాదాపురం కాదు, ఒక అర్బన్ కల్లె కాదు, ఒక వాలిచర్ల కాదు, ఒక గూడపాకం కాదు, శాఖోపు శాఖలుగా విస్తరిస్తూ వెళ్ళిపోవాలంటే భూమి నిందించమన్నాడు దేవుడు. ఎట్లా నిందించాలి? మందిరాలు కడుతూ నిందించబడాల. హల్లెలూయా. ఫలితం ఇక్కడ దొరకపోవచ్చు, ఆయన రాజ్యంలో నీ కొరకు నా దేవుడు ఫలితముని ఏర్పాటు చేసి ఉన్నాడు. నీవు ఆయన కొరకు ఒక మందిరంలో కట్టు, నీ వల్ల అయిన ప్రయత్నం చేయి. సాల్మోను ప్రభు అంటాడు, దావీదు మందిరాన్ని కడతానంటే, దావీదు నువ్వు వద్దులే, నీ చేతులు రక్తంతో నింపబడినాయి, నీ కొడుకు చేత నేను కట్టించుకుంటాలే అన్నాడు. సరే ప్రభువా, నన్ను గట్టికూడదు అన్నావు కదా, నీకు నా పెచ్చి కా, నీకు నాకు మాటలు లేవు అనలా. ఏమన్నాడు? సరే నేనే కదా కట్టకూడదు, బంగారం పనికి బంగారమును, వెండి పనికి వెండిను, రాయి పనికి రాయిను, కర్ర పనికి కర్రను, మట్టి పనికి మట్టిని నేను నీకు ఇస్తాను ప్రభువా, దేవాలయం కట్టుట కొరకు ఎన్నైనా నేను ఇస్తాను. నా ప్రియులారా, భక్తులు అంటారు ఇశ్రాయేలులు, మా దేవుని మందిరం మేము విడిచిపెట్టము. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుండి నజరత్తుపేట సంఘంలో ఒక సొంత స్థలము తీసుకోవాలని పడిన ఆశ. ఇప్పుడు ఇది లీసుకున్నాం. ఎంతో కష్టపడి ఎన్నో పోరాటములు దాటుకొని, ఎన్నో శోధనలు దాటుకొని నిలదొక్కుని ఇక్కడ నిలబడి ఉన్నాం. ఈ పరిచయకు వచ్చిన ఆటంకములు అంతెంత కాదు, వచ్చిన నిందలు అంతెంత కాదు. కొన్ని సందర్భాల్లో అయితే ఇంటికి వెళ్ళేంత వరకు కూడా అమ్మ నిద్రపోయేది కాదు, ఇంటికి క్షేమం వస్తాడో లేదనబడిన అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొని ఈరోజు నిలదొక్కుని నిలబడ్డా. ఒక మందిరం సొంత స్థలం తీయాలని నేను
ఇంచు 10 ఏళ్ళు ప్రయత్నం చేస్తున్నా, కానీ కుదరట్లేదు. అయితే మనకు దగ్గరలో గూడపాకంలో ఆ స్థలము తీసుకోవటానికి ప్రభు కృప చూపించారు. అది ఒకవేళ గూడపాకమే అయినా నజరత్తుపేట తరపునే ఆ మందిరం. హల్లెలూయా. ఈ నజరత్తుపేట సంఘానికి చెందిందే దీని యొక్క బ్రాంచ్ ఆ మందిరం. అది అనుకుంటున్నప్పుడు, ఆ పని ప్రారంభించినప్పుడు అసలు సంతోషము గుండెలు నిండిపోతుంది. ఎందుకనంటే నా ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా అంత సంతోషపడలేదు, కానీ దేవుని మందిరం నా దేవుని కొరకు మొట్టమొదటిగా నజరత్తుపేట సంఘం తరపున కట్టబడుతున్న మందిరం నిద్ర రావట్లేదు, ఆకలి అవ్వట్లేదు సంతోషాన్ని బట్టి. నా ప్రియులరా, పౌలు అంటాడు, నా వల్లే మీరు ఉండాలన్నది నాకు ఆశ అని అంటాడు. ఏంటి అనంటే పౌల్లో ఉన్న భారం. దైవ సేవకుడుగా నాలో ఉన్న భారము కూడా మీలో ఉండాలన్నది నా ఆశ. దేవుడు మీ ఆత్మలను రేపును గాక.